బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నార్సింగ్ పిఎస్ పరిధిలో ఉన్న ఒక ఇంట్లో ఒక ఘటన చోటు చేసుకుంది. అక్కడ ప్రియురాలతో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టుకొని ప్రియురాలి ఇంట్లో నుండి బయటకు లాక్కొచ్చి చిత్తకొట్టిన ఘటన ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ప్రియురాలితో ఉన్న భర్తకు మహిళ దేహశుద్ధి చేసింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మరీ దేహశుద్ధి చేసిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. హైదరాబాద్ నార్సింగ్ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్లిన భార్య ఇమీడియట్ గా ప్రియురాలి ఇంటి లోపలికి వెళ్లి భర్తను బయటకు లాక్కొచ్చి మరీ కొట్టిన విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే భార్య బంధువులతో పాటు అటు ప్రియురాలి ఇంటికి వెళ్ళింది. భర్త ప్రియురాలు కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య బయటికి లాక్కొచ్చి మరి వాళ్లను కొట్టిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇమీడియట్ గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని ఫిర్యాదు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము. అక్కడ భర్తతో పాటు భర్త యొక్క ప్రియురాలిని కూడా భార్య బంధువులు కొట్టిన విజువల్స్ మనం స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంధంగూడలో చోటు చేసుకుంది ఈ ఘటన. గంధంగూడలో ప్రియురాలతో ఉంటున్న వేణుకుమార్ అనే ఒక వ్యక్తిని అటు భార్యకి తెలిసిన అనంతరం కూడా భార్య ఇమీడియట్ గా అక్కడికి చేరుకొని అక్కడి నుండి బయటకు లాక్కొచ్చి కొట్టిన విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. తన భర్తతో పాటు ఎవరైతే ఆ మహిళ ఉన్నారో ఆ మహిళని కూడా కొట్టిన విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇమీడియట్ గా పోలీసులు కలుగ చేసుకున్నారు. ఇక అక్కడ భర్తతో పాటు ప్రియురాలతో పాటు ఇంకొక చిన్న పిల్ల కూడా ఉన్న విజువల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఆ పిల్లని కూడా కొట్టిన విజువల్స్ మనకి స్క్రీన్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే ప్రెసెంట్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. పోలీసులు యాక్షన్ లోకి దిగారు. పోలీసులు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఇవి అక్కడ జరిగిన సిచ్యువేషన్. ప్రియురాలతో ఉంటున్న భర్త వేణుకుమార్ సమాచారాన్ని పక్కాగా అందుకున్న భార్య తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న అనంతరం కూడా భర్తను ప్రియురాలితో పాటు తన బంధువులతో పాటు వాళ్ళని చితకబాదిన విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, పోలీసులు ఏమంటున్నారు? అయితే రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి భార్యకు తెలియకుండా మరొక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నటువంటి వేణుకుమార్ ప్రియురాలు మౌనికతో కలిసి వేరే ఇంట్లో అయితే నివాసం ఉంటున్నారు. అయితే ఇది తెలుసుకున్నటువంటి తన భర్త ఏదైతే తన భర్త ఇలా వేరే మహిళతో ఉంటున్నాడని చెప్పేసి నార్సింగ్ పరిధిలో ఇలా ఉంటున్నాడని చెప్పేసి తెలుసుకున్న తర్వాత తన భార్య వేణుకుమార్ భార్య అలాగే తన బంధువులు కూడా ఆ ఇంటికి అయితే చేరుకున్నారు. వేణుకుమార్ తో పాటు సదరు మౌనిక ఎవరైతే తన ప్రియురాలు ఉందో వేణుకుమార్ ప్రియురాలతో ఉన్నటువంటి ఇద్దరిని కూడా దేహశుద్ధి చేసి బంధువులతో పాటు వేణుకుమార్ భార్య కూడా అతనిపైన దేహశుద్ధి చేసి పోలీసులకైతే అప్పగించారు. అయితే కొద్ది రోజులుగా వేణుకుమార్ తనతో దూరంగా ఉంటూ వస్తున్నాడు. అలాగే కనీసం తన కొడుకుకు స్కూల్ ఫీజు కూడా కట్టట్లేదు అని చెప్పేసి తన భార్య వేణుకుమార్ భార్య అలాగే బంధువులు కూడా ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఆ స్థానికుల వివరాల ప్రకారం తీసుకున్నట్లయితే నార్సింగ్ పిఎస్ పరిధి ఉన్నటువంటి గంధంగూడలోని వేణుకుమారు ప్రియురాలతో కలిసి తన ప్రియురాలు మౌనికతో కలిసి కూడా ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి భార్య అక్కడికి చేరుకుంది. కొద్ది రోజులుగా తనతో కొంత వివాదాస్పదంగా మాట్లాడడం అలాగే తరచూ గొడవలు పడడం ఇలాంటి విషయాలన్నీ చేస్తున్నట్టు అనుమానం వచ్చినటువంటి వేణుకుమార్ భార్య ఒకసారిగా వెళ్లి చూడగా అక్కడ వేరే మహిళతో వేణుకుమార్ కనిపించడం, ఆ ఇంట్లోకి వెళ్లి డైరెక్ట్ గా పోలీసులను తీసుకెళ్లి రెడ్ హ్యాండెడ్ గా అయితే ఇద్దరిని కూడా పట్టుకుంది. ఈవెన్ ఇద్దరిని కూడా బంధువులతో కలిసి దేహశుద్ధి చేసి ఇప్పటికే పోలీసులకు అప్పగించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సర్తాజ్ రైట్. అయితే విజయ్, దీనికి సంబంధించి అటు భార్య కానీ భార్య బంధువులు కానీ అసలు ఏమంటున్నారు? అయితే చాలా కాలంగా కూడా వేణుకుమార్ వారి కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈవెన్
తన పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా వేణుకుమార్ నిరాకరించడం, అలాగే తన ఇల్లు గడవడానికి కూడా కనీస అవసరాలకు కూడా వేణుకుమార్ అసలు అవేవి చూసుకోకుండా ఈ మౌనిక మోజులో పడిపోయి తన పిల్లల్ని ఇబ్బందుల పాలకు గురి చేస్తున్నాడంటూ కూడా ఇప్పటికే వేణుకుమార్ భార్య అయితే పోలీసులకి ఫిర్యాదు చేసింది. అలాగే తన బంధువులు కూడా వేణుకుమార్ కి తగిన శాస్తి చేయాలంటూ కూడా పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు నార్సింగ్ పోలీసులు అయితే కంప్లైంట్ చేసి ఇప్పటికే ఆ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పోలీసులు ప్రెజెంట్ అయితే యాక్షన్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. భార్యకు పూర్తిగా బేసిక్ నెసెసిటీస్ ఇవ్వడానికి కూడా అక్కడ భర్త నిరాకరించినట్టుగా తెలుస్తోంది. తన కుమారుడి స్కూల్ ఫీజు కూడా కట్టని వైనం అక్కడ కనిపిస్తోంది. అయితే భార్య తన భర్త వేణుకుమార్ వేరే మహిళతో ఉంటున్నాడు అన్న విషయాన్ని తెలుసుకొని ఎగ్జాక్ట్ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళిన అనంతరం కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండటాన్ని చూసి అటు భర్తతో పాటు ఆ మహిళను కూడా తన బంధువులతో కలిసి చిత్తకబాదిన విజువల్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అనంతరం కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. పోలీసులు అయితే ప్రెసెంట్ ఇన్వాల్వ్ అయ్యారు. పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.